ఎవరైనా సరే కొంతకాలమే అతిథులు, ఆ తర్వాత ఆతిథ్యం కాస్త బానిసత్వంలోకి చేరిపోతుంది. వారు అవమానాలు ఎదుర్కోక తప్పదు, ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికా కూడా ఇలాంటి నేరేటివ్నే ప్రపంచం మీదకు తీసుకొస్తుంది. అమెరికా దాయాదాక్షిణాల మీద బతుకుతున్న దేశాల జాబితా ఒకదాన్ని ట్రంప్ ప్రకటించారు. అయితే విచిత్రంగా ఆ జాబితాలో భారత్ లేకపోవడం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు దీని మీద చర్చ కూడా భారీ ఎత్తున నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ మీద అమెరికాలో ఉంటున్న ఏ దేశాల పౌరులు ఎంత వెల్ఫేర్ నిధులు అందుకుంటున్నారో తెలిపే జాబితాను పోస్ట్ చేశారు. ఆ చార్జ్ యుఎస్లో వలస వచ్చిన కుటుంబాలు ప్రభుత్వ సహాయాన్ని పొందుతున్న శాతాన్ని దేశాల వారీగా చూపిస్తుంది. ఇందులో సుమారు 120 దేశాలు లేదా ప్రాంతాలు ఉన్నాయి. అయితే అందులో భారత్ లేకపోవడం గమనించాలి. చాలా వరకు ఆఫ్రికా ఖండం, గల్ఫ్, ఇస్లామిక్ కంట్రీస్ నుంచే ఉన్నట్లు కనిపిస్తుంది. అమెరికా ప్రభుత్వం అందించే సహాయం మెడికేర్, ఫుడ్ అసిస్టెన్స్ వంటి రంగాల్లో ఉంటాయి. ఇక ఈ డేటా యుఎస్ సెన్సస్ బ్యూరో, సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ వంటి సంస్థలు విశ్లేషించినది కావటం విశేషం. సిఐఎస్ రిపోర్ట్లో 2015 అలాగే 2023 సంవత్సరాల్లో వలసవాదులు ఉపయోగించుకున్న వెల్ఫేర్ ఫండింగ్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. చార్ట్లో కనిపిస్తున్న ప్రకారం దాదాపు 120 దేశాల జాబితాలో భూటాన్ మైగ్రెంట్స్ అతి ఎక్కువగా ఆర్థిక సహాయం అందుకుంటున్నారు. వారు 81.4% అందుకుంటుండగా ఆ తర్వాత క్రమంలో ఆఫ్రికా ఖండంలోని దేశాలే కనిపిస్తాయి. ఇక బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ 54.8%, పాకిస్తాన్ ఇమిగ్రెంట్స్ 40.2%, నేపాల్ ఇమిగ్రెంట్స్ 34.8%, చైనా ఇమిగ్రెంట్స్ 32.9%, ఇక ఇజ్రాయెల్, పాలస్తీనా 25.9%గా కనిపిస్తున్నాయి. ఇక ఈ చార్ట్ ఎక్కువగా 25% పైగా వెల్ఫేర్ అందుకుంటున్న దేశాలను మాత్రమే తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. అంటే ఈ రిపోర్టు అధిక వెల్ఫేర్ రేట్లు అందుకుంటున్న దేశాలపైనే ఫోకస్ చేసినట్లు విశ్లేషిస్తున్నారు. మరి ఇండియా ఎందుకు లేదు? ఇందుకు ప్రధాన కారణం భారత్ అతి తక్కువ వెల్ఫేర్ అందుకుంటుందని, అది ప్రకటించుకునే అంత రేంజ్లో లేదని తెలుస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ విజార్డ్ వారు రిలీజ్ చేసిన మరో జాబితా చూస్తే అందులో భారత్ 4.4% వెల్ఫేర్ మాత్రమే అందుకుంటున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. ఆ లిస్టులో భారత్ ఆఖరణ ఉండటం గమనించాలి. అంటే భారతీయ ఇమిగ్రెంట్స్ అమెరికాలో వెల్ఫేర్ సహాయం తీసుకునే రేటు చాలా తక్కువ అన్నమాట. సిఐఎస్ 2015 రిపోర్టు ప్రకారం సౌత్ ఏషియా నుంచి వెళ్ళిన ఇమిగ్రెంట్ల వెల్ఫేర్ రేటు 17%గా ఉండగా యుఎస్లోనే జన్మించి వెల్ఫేర్ తీసుకుంటున్న వారిది 30%గా ఉంది. అందులో కేవలం ఇండియా నుంచి వచ్చిన వారి రేటు ఇంకా తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే సౌత్ ఏషియా గ్రూప్లో ఇండియా అతిపెద్ద దేశం కావడంతో పాటు భారతీయులు పొందే ఆదాయాలు కూడా అధికంగానే ఉండటం గమనించాలి. ఇక 2023 నాటి మరో డేటా ప్రకారం భారతీయ అమెరికన్ కుటుంబాల సగటు ఆదాయం $151,000 కంటే ఎక్కువ. అలాగే భారత్ నుంచి వెళ్ళిన ఇమిగ్రెంట్ హెడెడ్ కుటుంబాల ఆదాయం $156,000. ఇది అమెరికా సగటు ఆదాయం కంటే చాలా ఎక్కువ. అందువల్లే భారతీయులు వెల్ఫేర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే మరో విశేషం ఏమిటంటే భారతీయ వలసవాదులు అధిక విద్యావంతులు. వీరు ఎక్కువగా H1B వీసాల మీదనే వెళ్తారు. టెక్, హెల్త్ కేర్ వంటి కీలక రంగాల్లో పనిచేస్తారు. సొంతిల్లు కలిగిన వారి రేటు 63%గా ఉంది. అంటే అమెరికా సిటిజన్స్ కలిగి ఉన్న వాళ్ళ కంటే కూడా ఇది ఎక్కువేనట. దీనివల్ల తేలేది ఏంటంటే భారతీయులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం లేదు అని, స్వయం సమృద్ధి కలిగి ఉండటం, కష్టపడి పనిచేసి ఆర్థికంగా బలపడటానికి అధిక ప్రాధాన్యం ఇస్తారని తేలిపోతుంది. ఒక రకంగా ట్రంప్ ఈ జాబితాను బయటపెట్టి ప్రపంచ ఇమిగ్రెంట్లకు తమ పరిస్థితి ఏంటో
అద్దంలో చూపించినట్లుగా ఉందంటున్నారు విశ్లేషకులు. దీని వెనుక ఉద్దేశం అధిక వెల్ఫేర్ అందుకుంటున్న దేశాల నుంచి వలసలను నియంత్రించడం లేదా ఇమిగ్రేషన్ పాలనను మరింత టైట్ చేయటమే అయి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇది ఆయన ఎన్నికల ప్రచారంలో భాగం కూడా కావచ్చు అని అంటున్నారు. మెక్సికో, సెంట్రల్ అమెరికా వంటి ప్రాంతాలపై ట్రంప్ ఫోకస్ చేయటం వల్లే కావచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ట్రంప్ ఇలా ఒక రిపోర్టు బయటపెట్టి బెదిరిస్తున్న తరుణంలో అవమానాలు ఎదుర్కోవడానికి ఎవరూ సిద్ధపడరు. హక్కులు అంటూ ప్లకార్డులు పట్టుకొని టైంపాస్ ప్రదర్శనలు చేసేవారు ఎందరుంటారు అనేది చూడాల్సి ఉంది.